ఓం శాంతి. మురళీ డేట్ 27-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలలో దేహ అభిమానం ఉండకూడదు. సుకుమారంగా ఉండటం కూడా దేహ అభిమానమే. అలగటాలు, ఏడవటాలు ఇవన్నీ అసూరి సంస్కారాలు. ఈ అసూరి సంస్కారము ఈశ్వరుడు సంతానంలో ఉండకూడదు. సుఖమైన, దుఃఖమైన, గౌరవమైన, అగౌరవమైన అన్నింటిలో సమానంగా ఉండాలి. ప్రతిదీ సహించటం నేర్చుకోండి. ఎందుకు సేవలో అభిరుచి ఉండటం లేదు? కారణమేంటో ఆలోచించారా? దేహ అభిమానం. దేహ అభిమానంలోకొచ్చి పరస్పరం అందరిలో ఉన్న లోపాలు చూస్తారు. అప్పుడు సేవ చెయ్యబుద్ధి కాదు. నేను వీళ్లతో కలవలేను అంటారు. దీన్నేమంటారు? పరస్పరం కలవలేకపోవటం కూడా దేహ అభిమానమే. నేను ఫలానా వాళ్లతో నడవలేను, నేను ఇక్కడ ఉండలేను. ఇవన్నీ ఏంటి? నాజుక్తనానికి గుర్తు. నాజుక్తనం కూడా దేహాభిమానమే. ఈ మాటలు మన నోటి నుంచి రావటము అంటే ముళ్ళు రావటమే. ఆజ్ఞాకారులుగా అవ్వకపోవటం. ఆజ్ఞాకారిగా అవ్వండి. ఇదే బాబా చెప్తున్నారు. మనం ఆత్మిక మిలిటరీ. బాబా ఆజ్ఞ లభించటంతోనే వెంటనే హాజరైపోవాలి. ఏ విషయంలోనూ నిరాకరించద్దు. చాలా మధురంగా, శాంత స్వభావంగా అవ్వాలి. ఎప్పుడూ కోపం చెయ్యకూడదు. కళ్ళను చాలా చాలా శుద్ధంగా తయారు చేసుకోవాలి. బాబా ఏ ఆజ్ఞ ఇచ్చినా దానిని వెంటనే అంగీకరించండి. మొత్తం విశ్వంలో ఉన్న అందరినీ పతితుల నుండి పావనంగా చేసే సేవ చెయ్యాలి. ప్రతి పరిస్థితులలో సంతుష్టంగా ఎవరు ఉండగలుగుతారు అంటే యోగ బలమున్నవారు. బాబా స్మృతి సదా ఉంటే ఏ పరిస్థితుల్లో అయినా సంతుష్టంగా ఉంటారు. ఎందుకు? జ్ఞాన శక్తి ఎలాంటిది అంటే జ్ఞాన యోగాలతో పర్వతం లాంటి పరిస్థితిని కూడా దూదిలాగా అనుభవం చెయ్యగలుగుతాం. దూది అంటే ఏమీ లేనట్టే. పరిస్థితి సంతోషాన్నిచ్చేదైనా దుఃఖాన్నిచ్చేదైనా. దుఃఖ పరిస్థితులలో కూడా సుఖ స్థితి ఉన్నప్పుడే మహావీర్ అని అంటారు. ఏదైనా కానివ్వండి. ఒకటి నథింగ్ న్యూ అన్న పాఠం గుర్తుంచుకోండి. 2 బాబా స్మృతి ఉండాలి. అప్పుడే స్థితి ఏకరస్సుగా ఉంటుంది. అప్పుడిక దుఃఖము, అశాంతి యొక్క అల కూడా రాదు. మన దైవీ స్వరూపాన్ని సదా గుర్తుంచుకున్నట్లయితే ఏ వ్యర్థం వైపుకు దృష్టి వెళ్ళదు. ఎవరం మనందరం? మహావీరాత్మలం. పరిస్థితికి భయపడేది లేదు, వ్యక్తులకు భయపడేది లేదు, స్థానానికి భయపడేది లేదు. ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏ పరిస్థితులతో ఉన్నా మహావీరులం మనం. మనదే విజయం. ఈ రోజటి మధుర మహావాక్యాలు
మధురమైన పిల్లలు నాజూగ్గా అంటే సుకుమారంగా ఉండటం కూడా దేహ అభిమానమే. అలగటం, ఏడవటం మొదలైన అసూరి సంస్కారాలేవి పిల్లలైన మీలో ఉండకూడదు. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు మొదలైన వాటన్నింటినీ సహించాలి. ప్రశ్న: సేవలో అభిరుచి లేనందుకు లేక సోమరిగా ఉండేందుకు ముఖ్య కారణం ఏమిటి? జవాబు: ఎప్పుడైతే దేహ అభిమానం కారణంగా పరస్పరం లోపాలను చూసుకోవటం మొదలు పెడతారో అప్పుడు సేవ డీలా పడిపోతుంది. పరస్పరం కలవలేకపోవటం కూడా దేహ అభిమానమే. నేను ఫలానా వారితో నడవలేను, నేను ఇక్కడ ఉండలేను, ఇవన్నీ నాజుక్తనానికి గుర్తులు. ఈ మాటలు నోటి నుంచి రావటం అంటే ముళ్ళలా అవ్వటం, ఆజ్ఞాకారులుగా అవ్వకపోవటం. పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వండి అని బాబా అంటారు. మీరు ఆత్మిక మిలిటరీ కావున బాబా ఆజ్ఞ లభించిన వెంటనే హాజరవ్వాలి. ఏ విషయంలోనూ నిరాకరించకండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని పిల్లలకు మొట్టమొదటి శిక్షణ లభిస్తుంది. దేహ అభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. నేనొక ఆత్మను అని దేహీ అభిమానులుగా అయితేనే బాబాని స్మృతి చెయ్యగలుగుతారు. అది అజ్ఞాన కాలం, ఇది జ్ఞానకాలం. జ్ఞానాన్ని సర్వులకు సద్గతి దాత అయిన తండ్రి ఒక్కరే ఇస్తారు. అతను నిరాకారుడు అనగా అతనికి మనుష్య ఆకారం ఏదీ లేదు. మనుష్య ఆకారం ఉన్న వారినెవ్వరినీ భగవంతుడు అని అనటానికి వీల్లేదు. ఇప్పుడు ఆత్మలన్నీ నిరాకారమైనవే. కానీ దేహ అభిమానంలోకి రావటం వల్ల స్వయాన్ని ఆత్మగా మర్చిపోయారు. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బాబా అంటున్నారు. కావున స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఇంకా ఏ ఉపాయము లేదు. ఆత్మనే పతితంగా, ఆత్మనే పావనంగా అవుతుంది. సత్యత్రేతాయుగాలలో పావన ఆత్మలు ఉంటాయని బాబా అర్థం చేయించారు. ఆత్మలు రావణ రాజ్యంలోనే మళ్ళీ పతితంగా అవుతాయి. పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితంగా అయ్యారని మెట్ల చిత్రంలో చూపించారు. 5000 సంవత్సరాల ముందు ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో పావనంగా ఉండేవారు. దానిని నిర్వాణధామము అని పిలుస్తారు. మళ్ళీ కలియుగంలో ఎప్పుడైతే పతితులుగా అవుతారో హే పతిత పావన రా అని పిలుస్తారు. పిల్లలు, నేను మీకు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఏ జ్ఞానాన్నైతే ఇస్తున్నానో అది కేవలం నేను మాత్రమే ఇస్తాను అని
బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. బాబానే వచ్చి మళ్ళీ వినిపించవలసి ఉంటుంది. ఇక్కడ మనుషులు ఎన్నో శాస్త్రాలను తయారు చేశారు. సత్యుగంలో ఒక్క శాస్త్రం కూడా ఉండదు. అక్కడ భక్తి మార్గం అంశం మాత్రం కూడా ఉండదు. ఇప్పుడు మీరు నా ద్వారానే పతితుల నుండి పావనులు అవ్వగలరు అని బాబా అంటారు. పావన ప్రపంచం తప్పకుండా తయారయ్యి తీరుతుంది. కావున నేనొచ్చి పిల్లలకే రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. అలగటం, ఏడవటం ఇవన్నీ అసూరి స్వభావాలు. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నింటినీ పిల్లలు సహించాలి అని బాబా అంటారు. మీరు నాజుగ్గా ఉండకూడదు. నేను ఫలానా స్థానంలో ఉండలేను అన్న భావన కూడా నాజుక్తనమే. వీరి స్వభావం ఇలా ఉంది, వీరు ఇలాంటివారు, వారు అలాంటివారు, ఇవేవీ ఉండకూడదు. మీ నోటి ద్వారా సదా పుష్పాలే రావాలి, ముళ్ళు రాకూడదు. ఎంతో మంది పిల్లల నోటి నుంచి ముళ్ళు వెలువడుతూ ఉంటాయి. ఎవరినైనా కోపం చెయ్యటం కూడా ముల్లే. పిల్లలు పరస్పరం కలిసి ఉండలేరు. దేహ అభిమానం ఉన్న కారణంగా పరస్పరం లోపాలను చూసుకుంటున్నందువలన స్వయంలో అనేక రకాలైన లోపాలు ఉండిపోతాయి. కావుననే సేవ చల్లపడిపోతుంది. ఇది కూడా డ్రామా అనుసారంగా జరుగుతుందని బాబా అర్థం చేయిస్తారు. కానీ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి కదా. మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుతో యుద్ధం చెయ్యటమే వారి పని. వరదలొచ్చినప్పుడు లేక ఏమైనా గొడవలు జరిగినప్పుడు కూడా మిలిటరీని పిలుస్తారు. ఆ మిలిటరీ వారు కూలీల పనిని కూడా చెయ్యటం మొదలు పెడతారు. ఇక్కడ ఈ మట్టినంతటిని నింపండి అని గవర్నమెంటు మిలిటరీకి ఆర్డర్ ఇస్తుంది. ఎవరైనా చేయటానికి రాకపోతే తుపాకీతో కాల్చేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ని అంగీకరించవలసిందే. అలాగే మీరు కూడా సేవ కోసం బంధింపబడి ఉన్నారు అని బాబా అంటారు. బాబా సేవ కోసం ఎక్కడికి వెళ్ళమన్నా వెంటనే ఉపస్థితమవ్వాలి. అలా అంగీకరించకపోతే మిమ్మల్ని మిలిటరీ అని అనరు. అలాంటి వారు బాబా హృదయంపైకి ఎక్కలేరు. అందరికీ సందేశాన్ని అందించటంలో మీరు బాబాకు సహాయకులు. ఎక్కడైనా మ్యూజియం తెరిస్తే 10 మైళ్ళు దూరముంది అని అంటారు. కానీ సేవ కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళాలి కదా. ఖర్చుకు కూడా ఆలోచించకూడదు. అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన గవర్నమెంట్ అయిన అనంతమైన తండ్రి ఆర్డర్ లభిస్తుంది. ధర్మరాజు వారికి కుడి భుజం. వారి శ్రీమతంపై నడవకపోతే కింద పడిపోతారు.
మీ కళ్ళను శుద్ధంగా తయారు చేసుకోండి అని శ్రీమతం చెప్తుంది. కామంపై విజయాన్ని పొందేందుకు ధైర్యం కలిగి ఉండాలి. ఇది బాబా ఆజ్ఞ. మనం దీనిని అంగీకరించకపోతే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతాం. 21 జన్మల రాజ్యంలో నష్టం వాటిల్లుతుంది. పిల్లలు లేకుండా నన్ను ఎవరూ ఎప్పుడూ తెలుసుకోలేరు అని బాబా అంటారు. కల్పపూర్వం వారే మెల్లమెల్లగా వెలువడుతూ ఉంటారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇది గీతా యుగం. కానీ శాస్త్రాలలో ఈ సంగమ యుగం గురించి వర్ణన లేదు. భగవద్గీతనే వారు ద్వాపరయుగంలోకి తీసుకువెళ్లారు. కానీ నేను ఎప్పుడైతే రాజయోగాన్ని నేర్పుతానో అది తప్పకుండా సంగమ యుగమే అవుతుంది. కానీ ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఇప్పుడు మీకు జ్ఞాన నశ ఎక్కింది. మనుష్యులకు భక్తి మార్గపు నశ ఉంటుంది. భగవంతుడు వచ్చినా మేము భక్తిని వదలము అని అంటారు. ఈ ఉన్నతి మరియు పతనముల మెట్లు చాలా బాగున్నాయి. అయినా మనుష్యుల కళ్ళు తెరుచుకోవు. మాయా నశాలో పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోయారు. జ్ఞాన నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది. ముందు దైవీ గుణాలు కూడా కావాలి. బాబా ఆజ్ఞ ఏదైనా లభిస్తే దానిని ఎప్పుడూ తిరస్కరించకూడదు. ఇది నేను చెయ్యలేను అని అనటం ఆజ్ఞాకారులుగా అవ్వకపోవటమే. ఇలా చెయ్యాలి అని శ్రీమతం లభిస్తే ఇది శివ్ బాబా శ్రేష్ఠ మతము అని భావించాలి. వారు సద్గతి దాత. వారి మతం ఎప్పుడూ తప్పుగా ఉండదు. నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను అని బాబా అంటారు. ఇతడి కన్నా లక్ష్మి ఉన్నతంగా అవుతుంది అని బాబా అంటారు. స్త్రీలను ముందు ఉంచటం జరుగుతుంది అన్న గాయనం కూడా ఉంది. ముందు లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. యథా రాజా రాణి తథా ప్రజ. మీరు కూడా ఈ విధంగా శ్రేష్టంగా అవ్వాలి. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటిపై రావణ రాజ్యం ఉంది. రామరాజ్యం కావాలి అని అందరంటారు. ఇప్పుడిది సంగమ యుగం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం ఉండేది కాదు. మరి అది ఎలా వచ్చింది? ఇది ఎవ్వరికీ తెలియదు. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇప్పుడు పసిపిల్లవాడిలా ఉంది, ఇంకా పాకుతూనే ఉంది అని భావిస్తారు. మనుష్యులింకా నిద్రలో పడుకునే ఉన్నారు. ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మిక తండ్రే ఆత్మలకు ఈ జ్ఞానాన్నిస్తారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. కృష్ణుడిని ఆత్మిక తండ్రి అని అనరు. హే ఆత్మిక పిల్లలు అని అతడు సంబోధించడు.
జ్ఞాన సాగరుడైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకు ఇస్తున్నారు అని కూడా వ్రాయాలి. ప్రపంచంలోని మనుష్యులందరూ దేహ అభిమానంలో ఉన్నారు అని బాబా అర్థం చేయిస్తారు. నేనాత్మను అని ఎవ్వరికీ తెలియదు. ఎవరి ఆత్మ లీనమవ్వదు అని బాబా అంటారు. వాస్తవానికి దసరా, దీపావళి పండగలంటే ఏమిటో పిల్లలైన మీకు అర్థం చేయించటం జరుగుతుంది. మనుష్యులు చేసే పూజలు మొదలైనవన్నీ అంధవిశ్వాసంతో కూడుకున్నవి. వాటిని బొమ్మల పూజలు, రాతి పూజలు అని అంటారు. ఇప్పుడు మీరు పారస బుద్ధి కలవారిగా అవుతారు. కాబట్టి రాళ్ల పూజను మీరు చెయ్యరు. చిత్రాల ముందుకెళ్ళి కాళ్లకు నమస్కరిస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞానం, భక్తి, వైరాగ్యము అని అంటారు. జ్ఞానం అర్ధకల్పం కొనసాగుతుంది. మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, కావున భక్తిపై వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచమే మారనున్నది. కలియుగంలో భక్తి ఉంటుంది, సత్యుగంలో భక్తి ఉండదు. అక్కడ అందరూ పూజ్యులే ఉంటారు. పిల్లలు, మీరు కాళ్లకు ఎందుకు నమస్కరిస్తారు అని బాబా అంటారు. అర్ధకల్పం మీ నుదురు అరిగిపోయింది. మీరు డబ్బుని కూడా వ్యర్థం చేసుకున్నారు, కానీ ఏమీ లభించలేదు. మాయ పూర్తిగా మిమ్మల్ని అటువైపుకు తిప్పేసింది, నిరుపేదలుగా చేసేసింది. ఇప్పుడు బాబా వచ్చి మీ నుదురును సరిగ్గా చేస్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా యూరోపియన్లు కూడా అర్థం చేసుకుంటారు. ఈ భారతవాసులు పూర్తిగా తమోగుణులుగా అయిపోయారు అని బాబా అర్థం చేయించారు. ఇతర ధర్మాల వారు చివరిలో వస్తారు, కాబట్టి వారు సుఖాన్ని మరియు దుఃఖాన్ని రెండింటినీ తక్కువగా పొందుతారు. భారతవాసులకు సుఖము అపారంగా ఉంటుంది, అలాగే దుఃఖం కూడా అపారంగా ఉంటుంది. ప్రారంభంలో ధనవంతులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. కానీ ఇతర ధర్మాల వారు మీలా మొదటిలోనే ధనవంతులుగా అవ్వరు. మెల్లమెల్లగా వృద్ధిని పొందుతూ పొందుతూ చివరిలో ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. ఈ సమయంలో భారతదేశం అందరికన్నా పేదగా అయ్యింది. అంధ్రశ్రద్ధలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నేను దేనినైతే స్వర్గంగా తయారు చేశానో అది నరకంగా అయిపోయింది అని బాబా అంటారు. మనుష్యులు కోతి బుద్ధి ఉన్నవారిగా అయిపోయారు. వారిని నేనొచ్చి మందిరానికి అర్హులుగా చేస్తాను. వికారాలు చాలా చెడ్డవి. క్రోధం ఎంతగానో ఉంటుంది.
మీలో కోపం ఏ మాత్రం ఉండకూడదు. పూర్తిగా మధురంగా, శాంతిగా, అతి మధురంగా అవ్వండి. రాజ్య పదవిని పొందేవారు 1,000,000కి ఒక్కరు వెలువడతారని కూడా మీకు తెలుసు. నేను నరుడు నుండి నారాయణుడుగా తయారు చేసేందుకు వచ్చాను అని బాబా అంటారు. అందులోనూ 8 రత్నాలు ముఖ్యంగా గాయనం చెయ్యబడతాయి. అష్టరత్నాలు, వాటికి మధ్యలో బాబా. 8 మంది పాస్ వితానర్లుగా అవుతారు. అది నెంబర్ వారీగా, పురుషార్థమనుసారంగా. దేహ అభిమానాన్ని వదలటంలో ఎంతో శ్రమించవలసి ఉంటుంది. దేహ అభిమానం పూర్తిగా తొలగిపోవాలి. పక్కా బ్రహ్మ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ స్థితి ఉంటుంది. కూర్చొని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. వారు శరీరాన్ని వదిలితే వాయుమండలం పూర్తి శాంతమయమైపోతుంది. ఎక్కువగా ప్రభాత వేళలో, శుద్ధ సమయంలో వారు శరీరాన్ని వదులుతారు. రాత్రి వేళ మనుష్యులు వాతావరణాన్ని చాలా అశుద్ధంగా చేస్తారు. ఉదయం స్నానం మొదలైనవి చేసి భగవంతుడా భగవంతుడా అని అనటం మొదలు పెడతారు. పూజ చేస్తారు. బాబా అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రదర్శనీలలో కూడా మొట్టమొదట మీరు అల్లా పరిచయాన్నివ్వండి. ముందు బాబా, ఆ తర్వాత వారసత్వం. ఒక్క నిరాకారుడే అందరికీ తండ్రి. తండ్రి అయిన ఆ రచయితయే రచన ఆది మధ్య అంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. నన్నొక్కడిని స్మృతి చెయ్యండి అని ఆ బాబా అంటారు. దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. బాబా పరిచయాన్ని మీరు ఇస్తే మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నలు అడగటానికి ఎవరికీ సాహసం ఉండదు. ముందు బాబాపై నిశ్చయం పక్కాగా ఏర్పడితే 84 జన్మలు ఈ విధంగా తీసుకుంటారు అని ఆ తర్వాత చెప్పండి. చక్రాన్ని అర్థం చేసుకున్నాక, తండ్రిని అర్థం చేసుకున్నాక మనస్సులో ఇంకా ఏ ప్రశ్నలు రావు. బాబా పరిచయాన్ని ఇవ్వకుండా మీరు ఎన్ని విషయాలు చెప్పినా అందులో కేవలం మీ సమయం మాత్రమే వ్యర్థమవుతుంది. మీ గొంతు ఎండిపోతుంది. మొట్టమొదట తండ్రి పరిచయాన్నివ్వండి. కేవలం జ్ఞానాన్ని చెప్పినంత మాత్రాన వారు అర్థం చేసుకోలేరు. చాలా సింపుల్గా, మెల్లగా కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేయించగలరు. పెద్ద పెద్ద మ్యూజియాలలో బాగా అర్థం చేయించేవారు సహాయం చెయ్యాలి. కొన్ని రోజులు తమ సెంటర్ని వదిలి సహయోగం ఇవ్వటానికి అక్కడకు వెళ్ళాలి. మీ వెనక సెంటర్ని సంభాళించేందుకు ఎవరినో ఒక్కరిని కూర్చోపెట్టండి. మీ సమానంగా గద్దెను సంభాళించేందుకు ఎవరిని తయారు చెయ్యకపోతే మీరు ఎందుకు పనికి రారు అని
మీరు ఏ సేవ చెయ్యలేదు అని బాబా అంటారు. సేవను వదిలి ఎలా రావాలి అని బాబాకు వ్రాస్తారు. అరే, ఫలానా ప్రదేశంలో ప్రదర్శిని సేవ ఉంది, అక్కడకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞను ఇస్తున్నారు. మీరు సింహాసనానికి అర్హులుగా ఎవ్వరినీ తయారు చెయ్యకపోతే మీరెందుకు పనికొస్తారు అని బాబా అంటారు. బాబా ఆజ్ఞను ఇచ్చిన వెంటనే పరిగెత్తాలి. వారినే మహారథి బ్రాహ్మణి అని పిలవటం జరుగుతుంది. మిగిలిన వారందరూ గుర్రపు సవారి మరియు కాలినడక వారు. అందరూ సేవలో సహాయం చెయ్యాలి. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎవరిని మీ సమానంగా తయారు చెయ్యకపోతే మరి మీరేం చేస్తున్నారు? ఇంత సమయంలో సెంటర్ని సంభాళించేందుకు మెసెంజర్ని తయారు చెయ్యలేదా? రకరకాలైన మనుషులు వస్తూ ఉంటారు. వారితో మాట్లాడటానికి తెలివి కూడా కావాలి. మురళిని కూడా రోజు చదవాలి మరియు వినాలి. మురళి చదవకపోతే ఆబ్సెంట్ పడినట్లే. పిల్లలైన మీరు మొత్తం విశ్వం చుట్టుముట్టాలి. మీరు మొత్తం విశ్వ సేవను చేస్తారు కదా. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చెయ్యటమే దానిని చుట్టుముట్టటం. అందరికీ ముక్తి, జీవన ముక్తి ధామాల మార్గాన్ని చూపించాలి. దుఃఖాల నుండి విముక్తులను చెయ్యాలి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, చాలా మధురంగా శాంత స్వభావంగా అవ్వాలి. ఎప్పుడూ క్రోధం చెయ్యకూడదు. మీ కళ్ళను చాలా చాలా శుద్ధంగా చేసుకోవాలి. రెండో పాయింట్, బాబా ఏ ఆజ్ఞను ఇచ్చినా దానిని వెంటనే అంగీకరించాలి. మొత్తం విశ్వమంతటిని పతితుల నుండి పావనులుగా తయారు చేసే సేవ చెయ్యాలి, అనగా చుట్టుముట్టాలి. వరదానం. తండ్రి స్మృతి ద్వారా అసంతుష్టతతో కూడిన పరిస్థితులలో కూడా సదా సుఖము మరియు సంతోషపు అనుభూతిని చేసే మహావీర భవ. సదా బాబా స్మృతిలో ఉండేవారు ప్రతి పరిస్థితులలోనూ సదా సంతుష్టంగా ఉంటారు. ఎందుకంటే జ్ఞాన శక్తి ఆధారంతో పర్వతం లాంటి పరిస్థితి కూడా దూదిలాగా అనుభవం అవుతుంది. దూది అంటే అసలు ఏమీ లేనట్లు. పరిస్థితి సంతోషాన్ని కలిగించనిది అయినా, దుఃఖపు ఘటన అయినా, దుఃఖ పరిస్థితులలో కూడా సుఖపు స్థితి ఉన్నప్పుడే అప్పుడే మహావీరని అంటారు. ఏదైనా కానీ నథింగ్ న్యూ అనగా కొత్తదేమీ లేదు అన్న భావనతో పాటు బాబా స్మృతి ద్వారా సదా ఏకరస స్థితి ఉండగలదు. అప్పుడిక దుఃఖము, అశాంతుల అల కూడా రాదు. స్లోగన్:
తమ దైవీ స్వరూపము సదా స్మృతిలో ఉన్నప్పుడే ఏ వ్యర్థం వైపుకు దృష్టి వెళ్ళదు. అవ్యక్త ప్రేరణ పాయింట్ స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. సైన్స్ శక్తి యొక్క ప్రయోగము లైట్ అంటే విద్యుత్. లైట్ ఆధారంతో ఉంటుంది. కంప్యూటర్ నడిచినా కానీ కంప్యూటర్ మైట్, కానీ దాని ఆధారం లైట్. అలా మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం లైట్. ప్రకృతిలోని ఆ లైటు అనేక రకాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపించినప్పుడు మీది అవినాశి పరమాత్మ లైట్, ఆత్మిక లైట్, మరియు అలాగే ప్రాక్టికల్ స్థితి లైట్. కనుక దీని వలన దేనైనా ప్రయోగించగలరు. ఓం శాంతి.